అంటే ఇప్పుడు ఏ ఎక్కడ చూసుకున్నా ఇండియాలో ఏ మూల చూసుకున్నా కానీ అతి తక్కువగా ఉంటారండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా పలానా టైంలో వీళ్ళు ఏమీ లేనోడు ఇప్పుడు అద్భుతంగా బిల్డింగ్లు, తర్వాత బొల్లెరలు, తర్వాత ఫామ్ హౌస్లు ఇట్లాంటివి కట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఈయన అవినీతి అనేది జీరో. అవినీతి అనేది మాత్రం 1% కూడా చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఈయన ఎవరైనా వచ్చి సపోజ్ ఒక గిరిజన ప్రాంతాల్లో లేకపోతే ఒక మన క్రికెటర్ ఒక అమ్మాయి సార్ మాకు ఏమైనా చేయండి సార్ అంటే ఆయన పరిధిలో ఉన్న వరకు చేయగలుగుతారు. ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం దాటి ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఇంట్లో సొమ్ము తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నారు. అవసరం ఏముందండి? అయినా కానీ ఒక ప్రజల నాయకుడిగా ఆయన తన సొంత డబ్బుని ఇస్తున్నాడు. తన పరిధిలో ఉన్న శక్తులన్నీ ఉపయోగిస్తున్నాడు. పరిధి దాటి ఏదైతే ఉందో ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇస్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి అనుకోవాలి. దీనికి 100కి 100 మార్కులు వేయచ్చండి. అద్భుతంగా పరిపాలన ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఆయనకి సెంట్రల్ లో పలుకుబడి ఉండి వాళ్ళ సెంట్రల్ వాళ్ళు ఆయన నువ్వు ఆంధ్రాకే కాదు దేశానికి చేయమంటే నేను ఫస్ట్ నా ఆంధ్రాకే చేస్తాను, ఆ తర్వాతే దేశం అని చెప్పేసిన గొప్ప మహా వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు మనకు ఎల్లవేళలా ఉండాలి. ఒక ఛాన్స్ అని చెప్పేసి భ్రష్టు పట్టించిన గత ప్రభుత్వం మేము ఎప్పుడు రానివ్వండి.